ఎవనివరా నువ్వు? మూగోనివా? అవునక్క. అమ్మని అమ్మ నక్కలు చేస్తున్నావు బే. ఏంటే నువ్వు ఊడుస్తున్నావా డాన్స్ చేస్తున్నావా? నా పేరు జమ్, నా పేరు చెప్పితే డమ్. నేను ఇట్టాగే ఉడతా. అక్క ఒకసారి వస్తున్నా పట్టుకో. అక్క ఏమైంది తమ్ముడు? బావా ఎదురింటావని సినిమాకి తీసుకెళ్ళాడు అక్క. మీరు ఎదురింటావని సినిమాకి తీసుకెళ్లారా? నేను ఆవిడ్ని తీసుకెళ్లేదే, ఆవిడే నన్ను తీసుకెళ్ళిందే. అలాగైతే ఓకే, మీరు మాత్రం డబ్బులు ఖర్చు పెట్టకండి. అమ్మాయి నాక చూసి నవ్వుతుందేటి? నేనంటే ఇష్టమేమో. నెంబర్ అడుగుతా. సారీ అండి. అమ్మో, నా పర్స్ కొట్టేసిందా? ఏవండి 10,000 ఇవ్వండి, షాపింగ్కి వెళ్తాను. డబ్బులు లేవు గానీ కార్డు ఇస్తాను, వాడుకో. నేను అడిగిన వెంటనే మీరు ఇచ్చిస్తే ఎలా అండి? నేను అడుగుతాను, మీరు ఇవ్వకూడదు. నేను గట్టిగా అడుగుతాను, మీరు ఇవ్వకూడదు. అప్పుడే కదా గొడవ చిలికి చిలికి గాలివా నవ్వుద్ది. అయినా ఇప్పుడు గొడవ పడ్డం దీనికి? మన జాతకం ప్రకారం ఈ నెలలో గొడవ పడతామని ఉంది కదేటండి. ఏంటి, మా ఆడవాళ్ళ మనసు స్వచ్ఛమైన నీటి లాంటిదండి. మీ మగవాళ్ళ మనసు రోడ్డు మీద పడున్న మట్టి లాంటిదండి. అందుకేనేమో పెళ్ళవగానే మగాడి జీవితం బురదలాగా అయిపోద్ది. మీకు మీ అమ్మ అంటే ఇష్టమా, మీ ఆయన అంటే ఇష్టమా? మా ఆయన అంటేనే ఇష్టం. మీకు మీ అత్త అంటే ఇష్టమా, మీ ఆయన అంటే ఇష్టమా? మా ఆయన అంటేనే ఇష్టం. ఎందుకమ్మా మీ ఆయన అంటే అంత ఇష్టం? వాళ్ళతో గొడవ పడినప్పుడు గెలిచిన చరిత్రే లేదు. మా ఆయనతో గొడవ పడినప్పుడు ఓడిన హిస్టరీయే లేదు. ఉప్మా చేశానండి. ఉప్మా చేస్తే ఏడుపందికి? ఉప్మా చాలా బాగా కుదిరిందండి. బాగా కుదిరితే సంతోషించాలి కానీ అలా ఎక్కిలెక్కలు పెట్టి ఏడుస్తావంటే వెర్రి మొహం. అతడికి ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. ఎత్తగాడికి? అదేనండి, నా గోపికి. నీ గోపికి ఇష్టమా? విజిటింగ్ కార్డు ఇచ్చారుగా, అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి చక్కరేసుకొని తినిపించినా పో. ఛీ, నేను పతివ్రతనండి. నేను ఒంటరిగా వెళ్తే అతను ఏదైనా తుండ్ర పని చేస్తాడు. అప్పుడు నేను కాదనిలేను. అందుకని ఆకాశంలో బస్సు మబ్బులు, రైలు మబ్బులు కమ్ముకుంటున్నాయి. రాయండి. బస్సు మబ్బులు, రైలు మబ్బులు ఏమిటి నా పిన్నాకుడు? ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుంటున్నాయని రాయాలి. అందరి భాష నాకొద్దు. నా భాష వేరు, నా భావం వేరు. నా పదాలు వేరు, నా ప్రయోగాలు వేరు. అందరూ కారు మబ్బులు అంటారు. నేను వెరైటీగా బస్సు మబ్బులు, రైలు మబ్బులు అంటాను. రాయండి. చెప్పు. ఏమండి, మిమ్మల్ని డిన్నర్ చేద్దురండి. ఈ ఇంగ్లీష్ తగలయ్యా. ఇది మధ్యాహ్నమే, ఇప్పుడు తినేదాన్ని లంచ్ అంటారు, రాత్రి తినేదాన్ని డిన్నర్ అంటారే తింగర్ దానే. నువ్వే పెద్ద తింగరోడివి. నేను రాత్రి మిగిలిన అన్నమే ఇప్పుడు పెడుతుంది. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? వర్షం పడేలా ఉంది కదా, మేడ మీదకి వెళ్తున్నాను బట్టలు తెచ్చేద్దామని. మీ వర్షం ఇందాకలే చాలా ఎండగుందని గొడిగేసుకొని వాళ్ళు పుట్టింటికి వెళ్ళింది. రావడానికి వారం పడుతుందంట. మీరు కిందకి రండి. ఏంటి రండి, వీడియో చేద్దాము. వీడియో చేద్దామా? దేనికే? వీడియో చేసి ఫోన్ లో పెట్టినాం అనుకోండి, బోల్డ్ లక్కులు కొడతారు, బోల్డ్ కాఫీలు పెడతారు, బోల్డ్ సారీలు చేస్తారు. అవి లక్కులు కావే లైకులు, కాపీలు కావే కామెంట్స్, సారీలు కావే షేర్లు. అదే చేద్దాము రండి. ఏంటి, నాకు ప్రపంచం మొత్తం తిరగాలని ఉందండి. ఒక్క నిమిషం ఆగు. ఇది తాగు. ఏంటండి ఇది? విషం. విషమా? ఇది తాగేవనుకో నీ ప్రాణం పుట్టెక్కనిపోతుంది. అప్పుడు ఆత్మగా మారి ప్రపంచం మొత్తం చూడొచ్చు. పాస్పోర్ట్ అక్కర్లేదు, ఫ్లైట్ ఖర్చు ఉండదు.
నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టారు. భోజనం అండి అది? లేదు బాబు, గడ్డి పచ్చగడ్డమ్మా. గ్రౌండ్ లోకి వెళ్ళి ఆ పచ్చగడ్డి బిక్కొని ఇందులో పెట్టుకుని వస్తాను అన్నమాట. మీరు లంచ్ లో అన్నాలు, టిఫిన్లు, చికెన్లు, బిర్యానీలు పటపట పటపట నవిలి మింగుతారు కదా, ఆ సమయంలో నేను ఈ పచ్చగడ్డి పరపరా నవ్వుతానన్నమాట. మరి మీరు హార్లిక్స్లు, కాఫీలు, టీలు క్యాంటీన్ లో కూర్చొని మరి జుర్రుకుంటారు కదా, ఆ సమయంలో నేను ఇదిగో ఈ కుడితి తాగి అంబారి అరుచుకుంటూ గేదె టైపులో పాఠాలు చెప్తూ అక్కడక్కడ పాలించుకుంటూ ఇంటికి వెళ్తానన్నమాట. అవేం మాటలు మాస్టారు? మాట్లాడది ఎన్ను మాట్లాడది భోజనమా? ఏమే భోజనం చేయమా? నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. ప్రేమించినప్పుడు ఎందుకు చెప్పలేదు నీకు ఆస్తులేం లేవని? నీకు చాలా సార్లు చెప్పా, సరే అన్నావు కదా. ఏం చెప్పావు? నాకు నీవు తప్ప వేరే ఆస్తి లేదని. సిగ్గుపడి చచ్చేటంత గొప్ప పేరు మీది. ఏదో నీ అభిమానం తల్లి. ఈ గిన్నె ఉంచుకొని ఓ 100 రూపాయలు ఇప్పించండి. ఇవాళ జడ్జనక అనే భక్తి సినిమా రిలీజ్. దీనికి 100 కష్టమమ్మా, 50 అయితే ఇస్తా. పోనీ అదైనా ఇప్పించండి, 4 ముత్తైదులన్నా తీసుకెళ్తాను. బుజ్జి, నేను దొడ్డుగున్నా కదా, చుట్టాల దగ్గరకు పోయినా దోస్తుల దగ్గరకు పోయినా నా ఇజ్జత్ పోతున్నది బుజ్జి. జిమ్ముకు పోతా, జిమ్ముకు పోయి బక్కగా అయితా. నువ్వు జిమ్ములో ఏం చేయాలి? ఆ జిమ్ములా ఉరికెట్టి మిషన్లు ఉంటాయి, ఆ మిషన్ల మీద బాగా రన్నింగ్ చేస్తే బక్కగా అయిపోతా. అవునా? జిమ్ముకి ఎందుకు అనవసరంగా పైసలు పక్క జరుండు. బావా బావా బావా, రోడ్డు మీద నా కాలేజ్ బ్యాగ్ దొరికింది. ఖాళీగా ఉన్న బ్యాగు ఏం పనికిస్తుంది? పో అక్కడ పడైపో. నువ్వు బాగున్నావు, పుణ్యానికి దొరికింది పడేయమంటావు. ఇదెందుకు పనికిరాదు? పోయిన చీరలు అనుకురా, ఇంట్లో పెట్టుకుంటా. వేసుకున్న బట్టలు రాసుకున్న రంగులు ఏది రావురో నీ ఎంట రావురో. ఏమే బుజ్జి, రోడ్ మీదకి నా దోస్తుగాళ్ళు వచ్చిరంట, వాళ్ళతోని వైన్ షాప్ పోయి మందు తాగి వస్తా. ఎప్పుడు దాగొస్తావు? ఇల్లంతా నాశనం చేస్తావు. నేను తలుపు పెట్టినా, తలుపు దియ్యా. ఎప్పుడు దోస్తులు అంటావు, దోస్తులతో దాగొస్తావు, ఇల్లంతా నాశనం చేస్తావు. తాగులేదు, ఏం లేదు, పోవులేదు. మందు తాగి వచ్చేటప్పుడు నీకొక చీర తెస్తాం అనుకున్నా. దోస్తులు కలిసినాక తాగాల్సి వస్తుంది. మంది మొగలు తాగలేరు, అన్న మొగడు ఒకటి తాగితే తప్పొచ్చిన అది. అక్కడ ఒక ఆయన బాగా తాగి బొరులుతున్నాడు. తాగడం వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఒకసారి వెళ్ళి తెలుసుకుందారండి. చెప్పయ్యా, బాగా తాగినావు, తాగడం వల్ల నీ కుటుంబం నాశనం అవుతుంది కదా. మేడం, మా తాగోతలది ఎంత గొప్ప మనసో మీకు తెలియదు. మా కుటుంబం నాశనం అయితే మన వేరే 4 కుటుంబాలు బాగుపడాలని నేను తాగుతున్నా. మీ తాగుబోతుల వల్ల 4 కుటుంబాలు బాగుపడుతున్నాయా? ఎవరు చెప్పు. మేడం, ఫస్ట్ది నేను వైన్ షాప్లా కోటర్ తీసుకుంటా, వైన్ షాప్ ఆయన కుటుంబం బాగుపడుతున్నది. రెండవది గ్లాసు వాటర్ తీసుకుంటా, వాళ్ళ కుటుంబం బాగుపడుతున్నది. మూడవది స్టఫ్ తీసుకుంటా, వాళ్ళ కుటుంబం కూడా బాగుపడుతున్నది. మరి 4వది ఏంటిది? 4వది నా తాగుడు అయిపోయినాక ఈ గిలాసు కింద పడేస్తా, ఆ గ్లాస్ ఏరుకున్న వాళ్ళ కుటుంబం బాగుపడుతున్నది. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. బావా, నువ్వు నన్ను మన పెళ్ళ నుంచి పన్మాషి చేసిన మన గల్లీలో ఉన్న వాళ్ళందరూ నన్ను పన్మాషి అంటున్నారు. ఒసేయ్, మన పెళ్ళై నుంచి ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నా కానీ బట్టలు నేనే ఉతుకుతున్నా, బాసనలు నేనే దొమ్ముతున్నా, ఇక లాస్ట్ కసు కూడా నేనే నొక్కుతున్నా. నేను పనివాడిని అయినా. పన్నెండు పెళ్ళం పన్మాషే కదా, పన్నెండు పెళ్ళం పన్మాషే కదా. వస్తే మా ఫ్రెండ్స్ గోవాకి వెళ్దాం అంటున్నారే. రానని చెప్పేశాను, వాళ్ళకి అలా చెప్పేశానని నీకు చెప్పడానికి వచ్చాను. హలో గూగుల్, పిండి విసుకాకుండా రొట్టెలు కావాలంటే ఏం చేయాలి? మనశ్శాంతి, మనశ్శాంతి. బుల్లబ్బాయి మట్టిలో కలిసిపోయింది. ఏం కావాలి బంగారం? షాపింగ్ కి వెళ్ళాలి. మరి నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ దగ్గరలో ఉంది కదా, మరి వేసుకోవడానికి బట్టలు. ఏం చెప్పు, ఎంత కావాలి, ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వస్తానన్నది అది నువ్వు ఇచ్చే డబ్బుల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో 50,000 ఉన్నాయి. 50,000 అంటే మాక్సిమం ఈవినింగ్ లోపు వచ్చేస్తా. ఇందులో ఇంకో 50,000 ఉన్నాయి. 1 lakh అంటే రేపు మధ్యాహ్నం వరకు మేనేజ్ చేస్తా. ఇందులో 2 లక్షలు ఉన్నాయి. ఓ 4 రోజులు ఇంటికి రామా.
3 లక్షల కాళ్ళకేసుకోవడానికి బంగారు బట్టలు కొనుక్కోనా? మెల్లో వేసుకోవడానికి వెండి ఉరితాడు కూడా కొను. నేను 300 అడుగుతలేవను, దానికి 3 లక్షలు ఇస్తావా? మనిషికి మనీ కంటే మనశాంతి ఇంపార్టెంట్. నా పెన్లాంకు నా మీద ఎంత ప్రేమ ఉన్నది, సరం పడ్డదని నీళ్ళు దానికే పోయింది. నేనైతే నీ పక్కకే ఉన్నా, యువత దాచుకుంటూ చెప్పు. నువ్వేమి చేశావు నేరం, ఆడదాని వల్ల కన్యాసులైన పురుషులంత పెళ్ళాము తల్లిగారింటికి పోయేటప్పుడు, పెళ్ళాము తల్లిగారింటి నుంచి వచ్చేటప్పుడు తల్లి నువ్వే ఇంతనా, ఈ ప్రపంచం ఏ పిల్లమైన అంతనా? బాబా నీ ఫోన్ కు నీ దోస్తు ఫోన్ చేస్తుంటే వాటు ఇక్కడి చెప్పరా. అరే నేను ఈ షాప్ దగ్గరకు వచ్చిన 5,000 అర్జెంట్ అవసరం ఉన్నాయి, ఫోన్ పే చేయు, నీకు 1 గంటలో రిటర్న్ ఫోన్ పే చేస్తా. సరే నువ్వు ఫోన్ పెట్టే, ఇప్పుడు వేస్తున్నా. అయిపోయింది, పైసలు వేసినా చెప్తా. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఓయ్ పని మనిషితో ఏమైనా ఎక్కువ తక్కువ నకరాలు చేసినావా? ఎందుకే, ఏమైంది? నిన్నటిదాకా అమ్మగారు అమ్మగారు అని పిలిచేది, ఈ రోజు అక్క అని పిలుస్తుంది. దానికేమో మేకలిస్తివి మరి. మా నాన్న నచ్చలేదు గాని మా నాన్న ఇచ్చిన మంచం నచ్చిందా? మా నాన్న ఇచ్చిన మంచం ఎక్కారా మీ కాళ్ళు ఎలా కొట్టేశాను. ఈ మంచం మీ నాన్న ఇచ్చాడేమోనే, ఈ ఇల్లు మా నాన్నది, ఈ నేల మా నాన్నది. నువ్వు కాళ్ళు కింద పెట్టావనుకో, నేను నీ కాళ్ళు ఎరగొట్టేస్తాను. దసరా వచ్చిందయ్యా. బావా దసరా పండుగ ఉన్నది కదా, పాలపిట్టని చూస్తే మంచి జరుగుతుందంట. పాలపిట్టని ఆన్లైన్ ఆర్డర్ పెట్టు. మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి. ఇక్కడ ఒక ఆయన తాగున్నాడు, న్యాయం కావాలన్నాడు, తెలుసుకుందాం. చెప్పయ్యా నీకేం న్యాయం కావాలి? మేడం, మేము మందు దాగి ఇంటికి వచ్చేటప్పుడు కుక్కలు అరుస్తున్నాయి, రోడ్డు మీద ఆడిడ కింద పడుతున్నాము, వాళ్ళు వీళ్ళు కొట్టనికి వస్తున్నారు. మాకు రక్షణగా గవర్నమెంట్ సెక్యూరిటీని పెట్టాలి. తాగుబోతులకి ఎవరైనా సెక్యూరిటీని పెడతారా? మేడం, మా ఇంటి పక్కకు రాజకీయ నాయకుడు ఉన్నాడు, 24 గంటలు ఆయన చుట్టుముట్టు సెక్యూరిటీ ఉంటుంది. మా తాగుబోతోళ్ళు మందు తాగితే గవర్నమెంట్కు ట్యాక్స్ పోతున్నది, అంటే గవర్నమెంట్ మా వల్ల నడుస్తున్నది. ఏం చేయని రాజకీయ నాయకునికే సెక్యూరిటీ ఉన్నప్పుడు మా తాగుబోతలకు ఉండొద్దా? అరే పాల్తులారా, అరే ఓ అరే. మా ఇంట్లో వంట చెయ్యాలి, వస్తావా? మా ఇంట్లో బట్టలు ఉతకలు, వస్తావా? అమ్మా తల్లి, మా ఇంట్లో గిన్నెలు దామాలు, వస్తావా? నేనేందుకు రావాలి, పిచ్చిగడ పడిందా నీకు? మరి నువ్వు రాకపోతే మా ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? మీ పనులు మీరే చేసుకోవాలి కదా. మా పనులన్నీ చేసుకొని ఏదో సరదా కోసం 2 వీడియోలు చేసుకుంటే నీకు పని పాట లేదని కామెంట్లు పెడతావా? ఇప్పుడు వచ్చే రేట్ అండి, మీకోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. దేనికే? ఆగండి చెప్తాను. అసలు ఎందుకు కొడుతున్నావు నువ్వు? ఆగండి, ఇప్పుడే వస్తాను, ఆగండి. ఎక్కడికి వెళ్తున్నా? మీకోసం సర్ప్రైజ్ అండి. సర్ప్రైజా? చెప్పత్తమ్మా. అల్లుడా, నా బిడ్డేం చేస్తున్నది? కసునుకుతున్నది. వానలు బాగా పడుతున్నాయి, మీ దిక్కు వరదలు వచ్చినాయంట కదా, పెద్ద తుఫాన్ ఉందంట. ఈ తుఫాన్ ఎట్లా తట్టుకుంటున్నావు అల్లుడు? 10 ఏళ్ల నుంచి ఇంత పెద్ద తుఫానునే తట్టుకుంటున్నా, గీ తుఫాన్ ఒక లెక్కనా? టీవీ అంటది, కూలర్ అంటది, కూసుండి ఊగే ఉయ్యాలంటది, అప్పెంతైనా దెమ్మని అంటది. ఆ పటాకులు రావాలే రావాలే, పటాకులు రావాలే రావాలే, పటాకులు రావాలే రావాలే. నా పైసలు నాకి ఏం రాకెట్ ఇచ్చినావు? ఏమైంది మేడం? అంటూ పెట్టంగా నాది ఎక్కడో పోయింది. నువ్వేమి చేసావు నేరం, అయిపోయి మళ్ళీ వస్తుంది. ఏమవుతుంది? ఎన్నిసార్లు చెప్పాను పక్కింటి ఆవిడతో గొడవ పెట్టుకోద్దని. పెట్టుకుంటేనా మంచిగా కూరలు వండినప్పుడు, పండగలకి ఇలా పిండి వంటలు చేసినప్పుడు ఈ మాత్రం బాక్స్తో తెచ్చిచ్చేది. ఇప్పుడు ఎత్తదా? స్మెల్కేమో శరీరం లాగేస్తుంది. అమ్మా, GHMC నుంచి వచ్చినాం, చెత్త ఉంటే తీసుకపోతా.
కొద్దిసేపు అయినాక వచ్చి తీసుకపో. కొద్దిసేపు అయినాక ఎందుకు? నువ్వు చాయ్ తాగుతున్నావు కదా. ఆశ నీకు ఎలాంటి మొగుడు కావాలి కొంచెం చెప్పా. మొగుడా? యు మీన్ హస్బెండ్? నా టైం టేబుల్లో ఈ సబ్జెక్ట్ లేదే. స్మోక్ చెయ్యొద్దు, డ్రింక్ చెయ్యొద్దు, పొద్దున్నే ఫోరెడ్ మీద ముద్దు పెట్టి నన్ను నిద్ర లేపాలి. ఎక్కడా? ఫోరెడ్ రా. సాయంత్రం ఏమో ఫాస్ట్ గా ఇంటికి వచ్చేసి వంట చేసి నాకు ముద్దలు తినిపించాలి. వావ్, వాట్ ఎ హోమ్లీ థాట్. రియల్లీ? థ్యాంక్ యూ. వంట చేయాలంటరా? రాత్రి అయ్యాక నన్ను బుజ్జి పాపల దగ్గరికి తీసుకొని బజవాలి. అంతే. ఇలాగైతే అడుజి. పెళ్లికి ముందేమో సన్నగవ్వాలి, లేకపోతే సంబంధాలు రావు, ఆడపిల్లలు సన్నగా ఉండాలి, మరి అబ్బాయిలు సన్నగా ఉండద్దా? నేను ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చి ఇప్పుడు వచ్చింది నాకు ఆ పొట్ట. మా వారిని చూడండి, ఎనీ టైం 4 months ప్రెగ్నెన్సీ అయినది. బావా చెప్పు బుజ్జి. లేవు, లేచి కసులు పో, బండలు దుడిపో, బట్టలు ఉతుకుపో. ఎందుకు పని మనిషి రాలేదా? నేనే ఈ రోజే నుంచి పని మనిషిని వద్దని చెప్పినా. ఎందుకు పని మంచిగా చేస్తలేదా? కాదు. ఎందుకు జీతం గిట్ట ఎక్కువ అడిగిందా? కాదు. మరి ఎందుకు వద్దాను? ఎందుకు బంద్ చేసినావు? వారం రోజుల నుంచి మన గలీల ఆడలు ఏమేమి మాట్లాడుకుంటారో నాకు వచ్చి చెప్తలేదు. ఇది ఓపెన్ చేసివా? నేను ఇంతసేపు కష్టపడతా అంటే రాలేదు, నీకు భలే ఈజీగా వచ్చేసిందే. నీకు నోరు ఓపెన్ చేయడం ఒక్కటే తొందరగా వస్తుంది, ఇంకేం రావు. నమస్తే సార్. సార్, పిల్లల కోసం ఏమైనా సహాయం చేస్తారా? చెప్పండి మేడం, ఎంతమంది పిల్లలు కావాలో ఇద్దరు కలిసి కష్టపడదాం. ఆల్రెడీ పిల్లలు పుట్టేస్తున్నారు. ఆ అమ్మాయి సహాయం చేయమంటుంది పిల్లలు తినడానికి. మై డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థులారా, అనురాగ దేవతలారా. దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా? లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్. అవసరం లేదు, మక్కికి మక్కి దించు, అనువదించు. అలాగే సార్. టుడే ఈ దినం అవర్ కాలేజ్ డే, మన కళాశాల దినం. యు నో, మీరు కాదు. నాట్ నో, నో. కాదు కాదు కాదు. ఇట్స్ నాట్ ఎన్ఓ నో, KNOW నో. ఇది కాకు దీర్ఘమిస్తే కా, దాక్కుమిస్తే దూ కాదు. కాకు నావర్తిస్తే క్నా, దూకు నావర్తిస్తే ద్రు, క్నాద్రు. యు ఆర్ మిస్టేకెన్. మీరు పప్పులో కానేశారు. షట్ అప్. నోరు మూయండి. నాట్ దమ్ యు. మీరు కాదు నీవు. నాట్ మీ యు. నేను కాదు నీవు. మధు, ఐ లవ్ యూ. మధు, ఎలాగా కుమ్మిస్తావు కదా, ఎస్ నో చెప్పే. బామా, సాంబార్ వేడిగా ఉంది బామా. వేడిగా ఉందా నీ పాడిగా ఉందా? పొద్దున్న లేస్తే ఇడ్లీలో సాంబార్, వడలో సాంబార్, పొంగల్లో సాంబార్, అన్నంలో సాంబార్. ఓ పంచి చేయవే, ఓ బకెట్ సాంబార్ బాత్రూమ్ లో పెట్టి స్నానం చేస్తాం. బామా, సాంబార్ తో స్నానం చేసిన మంచి కలర్ వచ్చింది. కన్నా, ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, ఎక్కడికైనా వెళ్దామా? ఓకే. ఎక్కు. ఎక్కడికి వెళ్దాం? షాపింగ్ కి. క్లైమేట్ బాగాలేదు. సల్మారా, వీడియో చేద్దాం. నా చెయ్యి బాగాలేదండి, పని చేయట్లేదు. నీ చేయి పని చేయట్లేదా? ఒక్క నిమిషం. ఇప్పుడు చూడు, పని చేస్తుందా? బాగా పనిచేస్తుందండి, రెండు వీడియోలు చేద్దాం. ఏవండి, ఆ సంతుని చూడండి, వాళ్ళ ఆవిడ్ని రోజు సినిమాలకి షికార్లకి తీసుకెళ్తున్నాడు. మీరు మాత్రం సండే కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఒకసారి నా బండిని చూడు. బండి ఎలా ఉంది? ఆ బండి నిండా దుమ్ము ధూళి బురద చెత్తగా ఉంది. నేను బండి కొనేటప్పుడు రోజు తుడిచేవాడినా లేదా? 3 నెలల తర్వాత? వారానికి ఒక్కసారే తుడిచేవాళ్ళు. సంవత్సరం తర్వాత? 15 రోజులకో 20 రోజులకో తుడిచేవాళ్ళు. 2 సంవత్సరాల తర్వాత? నెలకో 2 నెలలకో తుడిచేవాళ్ళు. ఆ తర్వాత? తొడ్డమే మానేశారు. కొత్తలో ఎవరికైనా మోజు ఉంటదే, పాత అయ్యే కొద్ది ఇదిగో ఇలా బూజు పట్టుద్ది.
ఏవండి ఆ సంతుని చూడండి, వాళ్ళ ఆవిడ్ని రోజు సినిమాలకి షికార్లకి తీసుకెళ్తున్నాడు. మీరు మాత్రం సండే కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఒకసారి నా బండిని చూడు. బండి ఎలా ఉంది? ఆ బండి నిండా దుమ్ము ధూళి బురద చెత్తగా ఉంది. నేను బండి కొనేటప్పుడు రోజు తుడిచేవాడినా లేదా? 3 నెలల తర్వాత? వారానికి ఒక్కసారే తుడిచేవాళ్ళు. సంవత్సరం తర్వాత? 15 రోజులకో 20 రోజులకో తుడిచేవాళ్ళు. 2 సంవత్సరాల తర్వాత? నెలకో 2 నెలలకో తుడిచేవాళ్ళు. ఆ తర్వాత? తొడ్డమే మానేశారు. కొత్తలో ఎవరికైనా మోజు ఉంటదే, పాత అయ్యే కొద్ది ఇదిగో ఇలా బూజు పట్టుద్ది. మామా నువ్వట పోతా ఉంటే నన్ను రా అన్నట్టున్నది మామా. అవును మామా, ఈ 2 జల్లలో నేను ఎట్లా ఉన్నాను? అనుష్క మాత్రం ఉన్నానా? సర్లే నువ్వట కోపడు మాక, నేను పాత ఉండా.